హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇతరులతో ఎలా మాట్లాడాలి, సంఘంలో ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకుందాం. ఇతరులతో ఎలా మాట్లాడాలి? నాలుకను అదుపులో పెట్టుకుంటే సర్వము అదుపులో ఉంటుంది. మాట తీరు భద్రం లేకపోతే బతుకు చీదరమవుతుంది. ఒక్కప్పుడు మాటేమో గాని ప్రస్తుతం సొంత మనుషులైనా చివరికి మన బిడ్డలైన మన నాలుక పెలుసుగా ఉంటే దూరం అయిపోతారు, తిరిగి ముఖం చూడరు. అందుకే మనం మాట్లాడే భాష మృదువుగా సౌమ్యముగా ఉండాలి. తెలుగులో ఒక సామెత ఉంది, నరం లేని నాలుక ఎంతటి బలిష్టమైన బంధాన్నైనా తెంచుతుందని. ఇది దృష్టిలో పెట్టుకుని ఎవరితో ఎలా మాట్లాడాలో గుర్తిరిగి మసులుకుంటే సమాజంలో మనము గౌరవం నిలబడుతుంది. ఎందుకంటే మాటే మంత్రం. నీ మాటను బట్టే నీ వ్యక్తిత్వంని బీరీచు చేసుకుంటుంది ఈ లోకం. మనిషికి అలంకారం నీవు వేసుకున్న అత్యంత ఖరీదైన దుస్తులు కాదు. నీవు ఉన్నతమైన స్థానంలో ఉన్నా, ఉన్నతమైన చదువులు చదివినా, కోటీశ్వరుడివి, అత్యంత ధనము కలవాడివి అయినా, ఉన్నత అధికారివి, ఉన్నత పదవిలో ఉన్నా, నీవు మాట్లాడే భాష ఎబెట్టుగా ఉంటే నీవు ఒంటరివే. నిన్ను పలకరించేవారు లేక ఏకాకిగా మిగిలిపోతావు. అంతేకాకుండా సంఘములో గౌరవాన్ని కోల్పోతావు. మిత్రమా, చివరిగా ఒక మాట, నువ్వు మాట్లాడే తీరును బట్టే నీకు ఆత్మీయులు, సన్నిహితులు, స్నేహితులు దగ్గరవుతారు. నువ్వు మాట్లాడే భాషను బట్టి నీకు శత్రువులు ఏర్పడతారు. అందుకే వాగ్భాషణము భూషణము అన్నారు. మనం మాట్లాడే మాట మనిషికి అలంకారం. అందుకే మిత్రమా, మాట్లాడేటప్పుడు ఇతరులతో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో మన నాలుకని అదుపులో పెట్టుకుంటే అంత మంచి జరుగుతుంది. అందరూ మనోళ్ళు అవుతారు. నాలుక అదుపు దాటితే మనకి కావలసిన వాళ్ళు కూడా దూరం అయిపోతారు. అందుకే మిత్రమా, చూసి మాట్లాడండి, ఆచితూచి మాట్లాడండి. ఇంకొక సారాంశతోటి, ఇంకొక కథతోటి మళ్ళీ మీకు యూట్యూబ్లోకి వస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.